హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక సింపుల్ ఆరి వర్క్ డిజైన్ అయితే చూపిస్తాను. ఇదంటే రెడీమేడ్ బ్లౌజ్ అండి. రెడీమేడ్ బ్లౌజే తీసుకున్నారు కస్టమర్. అయితే వాళ్ళ మెజర్మెంట్స్కి అయితే సరిపోలేదండి బ్లౌజ్. ఇక్కడ మీరు మార్కింగ్ చేశాను కదా నేను బ్లౌజ్లో పై వైపున నెక్ లెంత్ అనేది మెజర్మెంట్ బ్లౌజ్ కంటే కూడా మనం ఇక్కడ తీసుకున్న బ్లౌజ్ లెంత్ అనేది చాలా తక్కువగా ఉందండి ఆరి వర్క్ అనేది. దానివల్ల ఆ మెజర్మెంట్కి సరిపోయే విధంగా నేను ఇక్కడైతే ఆరి వర్క్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంత లెంత్కి అయితే మనకు సరిపోవట్లేదు. ఆ లెంత్కి నేను సేమ్ అక్కడ ఏ మెటీరియల్స్ అయితే తీసుకున్నారో ఆ మెటీరియల్స్ని యూస్ చేసి నేను ఇక్కడ ఆరి వర్క్ అయితే చేస్తున్నానండి. దీన్ని ఏమని చెప్పాలి, రీవర్క్ అని చెప్పాలా లేదా ఏమని తెలియట్లేదు. కాబట్టి నేనైతే చూపిస్తాను చూడండి. అక్కడైతే మెజర్మెంట్స్ బ్లౌజ్లో ఏ మెటీరియల్స్ అయితే తీసుకున్నారో సేమ్ మెటీరియల్స్లో నేను ఈ విధంగా బ్లౌజ్కి వర్క్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ జరీ థ్రెడ్ తీసుకుని ఈ విధంగా ఫస్ట్ అయితే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ అయితే ఉంది కదండి, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా చైన్ స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఎక్కడ మనము మళ్ళీ వర్క్ అయితే చేసామనేది కూడా తెలియదు. కస్టమర్ అయితే రైట్ సైడ్ మాత్రమే వేయమన్నారు, లెఫ్ట్ సైడ్ అయితే వర్క్ వద్దనైతే చెప్పారండి. దానివల్ల నేను రైట్ సైడ్ మాత్రమే నేను వర్క్ వేస్తున్నాను. ఈ విధంగా జరీ థ్రెడ్లో చైన్ స్టిచ్ అయితే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం బ్లౌజ్ మనం షోల్డర్ స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ పెడతాం కదా, అక్కడి వరకు కూడా నేను ఈ విధంగా అయితే వేస్తున్నాను. ఈ విధంగా చూడండి, ఒక స్టిచ్ అయితే మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడైతే నాట్ అనేది వేసేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచినే నేను ఇంకొక లైన్ అయితే జరీ థ్రెడ్ అయితే వేస్తున్నానండి. ఇక్కడైతే వాళ్ళు రెడీమేడ్ బ్లౌజ్లో అయితే 2 లైన్స్ అయితే జరీ థ్రెడ్ అయితే ఇచ్చారండి. దానివల్ల నేను కూడా ఇక్కడ 2 లైన్సే వేస్తున్నాను. ఈ వర్క్ వేసిన తర్వాత అసలు వీళ్ళు ఎక్స్ట్రాగా వర్క్ చేస్తారన్న డౌట్ ఒక్కరికి కూడా రాదండి. అంత నీట్ ఫినిషింగ్తో వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడవచ్చు, మళ్ళీ లాక్ చేయడం కూడా వాళ్ళు అయితే వర్క్ ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడికి తీసుకెళ్ళి స్టాప్ చేసేస్తామంటే మనం వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి. తర్వాత ఈ విధంగా షుగర్ బీడ్స్ అయితే వర్క్ చేస్తున్నాను. ఒక లైన్ అయితే షుగర్ బీడ్ అయితే ఇచ్చారు. నేను ఇక్కడైతే షుగర్ బీడ్ అయితే వర్క్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీకు సింపుల్ వర్క్స్ అన్నా కానీ హెవీ వర్క్స్ అన్నా కానీ మన దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉందండి. ఇంకా నేను ఆన్లైన్లో అయితే వర్క్ స్టార్ట్ చేయలేదు. ఆఫ్లైన్లో మీరు ఎవరైనా మా ఏరియా దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే మీరు తీసుకొచ్చి ఆరి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి. ఈ విధంగా ఇదైతే నేను షోల్డర్ జాయింట్కి 1/2 ఇంచ్ దగ్గరకు మార్కింగ్ చేశాను కదా, అక్కడికే స్టాప్ చేసేస్తున్నానండి. ఈ విధంగా ఇక్కడికే స్టాప్ చేసేసి ఇక్కడ నాట్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ బంచ్ బీడ్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ 3 mm బంచ్ బీడ్ అయితే యూస్ చేశారు. ఈ 3 mm బంచ్ బీడ్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడే చూడొచ్చండి, మీకు కొంచెం కూడా డిఫరెంట్ అనేది లేదు కదా. ఫస్ట్ వర్క్ వేసిన దానికి ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న దానికి కొంచెం కూడా డిఫరెంట్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. ఆ విధంగా అయితే ఈ విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బంచ్ బీడ్ అయితే ఒక లైన్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా స్టోన్ చైన్ అయితే స్టిచ్ చేశారండి. ఈ విధంగా స్టోన్ చైన్ అయితే పెట్టేసుకుని దీన్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. చాలామంది స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేస్తారు, అలా అతికించుకుంటారండి గమ్లతో. అలా అతికించకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఈ విధంగా చివరి వరకు వచ్చిన తర్వాత అక్కడ నాట్ వేసేసుకుని ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఆ స్టోన్ చైన్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కూడా ఒక లైన్ బంచ్ బీడ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా బంచ్ బీడ్ అనేది ఒక్కొక్క బీడే స్టిచ్ చేసుకోవాలండి. షుగర్ బీడ్ అయితే 2 బీడ్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత బంచ్ బీడ్ మాత్రం ఒక్కటే స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇంకొక లైన్ అనేది షుగర్ బీడ్ అనేది లాస్ట్లో ఒక లైన్ అయితే ఉంది, ఆ లైన్ కూడా నేను ఈ విధంగా షుగర్ బీడ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకో నలుగురికి రికమెండ్ అవుతుంది, వ్యూస్ అనేది పెరుగుతుందండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 3 బీడ్స్ తీసుకొని బుట్టాలలాగా వర్క్ అయితే చేస్తున్నానండి. ఈ విధంగా అయితే వర్క్ చేసేసాను. సేమ్ ఫ్రంట్ కూడా ఇలానే ఉందండి. అది మొత్తం కూడా
రెడీమేడ్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ హ్యాండ్ కూడా ఏ విధంగా డిజైన్ ఉండేది అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మొత్తం ఫినిష్ చేసేస్తాను. తర్వాత ఇక్కడ ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే ఉంది. ఆ బుటా వర్క్ మాత్రం రాలేదు, మిగతా మొత్తం ఉంది. తర్వాత హ్యాండ్ డిజైన్ అండి. హ్యాండ్ డిజైన్ అయితే చాలా సూపర్గా ఉందండి. డిజైన్ అయితే సూపర్గా ఉంది. ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ డిజైన్ అనేది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.